సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి వారి పడి పూజ జరుగుతుంది అన్నట్టు. మీకు పూజ అంతా చూపిస్తాను, కానీ దానికంటే ముందు ఇక్కడ ఉన్న డెకరేషన్ అంతా చూపిస్తాను. ఇక్కడున్న డెకరేషన్ మాత్రం మీరు చూసి షాక్ అయిపోతారు, అంత అవసరంగా ఉంది అన్నట్టు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న డెకరేషన్ కూడా చూపిస్తాను. సో ఇదే అన్నట్టు మన అయ్యప్ప స్వామి. ఇక్కడ అందరు చాలామంది స్వాములు కూడా ఉన్నారు, మీకు కనిపిస్తుంది కదా, అదే అన్నట్టు అయ్యప్ప స్వామి. ఇక్కడ బంగారు మెట్లు, అయ్యప్ప స్వామి, అసలు చూడడానికి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక్కడంతా ఇంత చిన్న స్పేస్లో ఇంత డెకరేషన్ చేశారంటే గ్రేట్ కదా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఎంత ఖర్చు అయి ఉంటుందేమో వాళ్ళకి ఇది వేయడానికి. ఇక్కడ భజన ఉంది, ఇదంతా ఉంది, మీకు ఇదంతా క్లియర్గా చూపిస్తాను. ఇదంటే ఏదో కట్టారు కదా. వావ్, లైటింగ్ ఎఫెక్ట్స్ ఇదంతా చూడడానికి సూపర్గా ఉంది కదా. ఇప్పుడు మనం దగ్గర నుంచి చూద్దాం. సో ఇదే అన్నట్టు అయ్యప్ప స్వామి. అక్కడంతా బంగారు మెట్లు, అక్కడంతా శబరిమాలలో ఉన్నట్టే ఉంది కదా. దిస్ ఈజ్ నాట్ రియల్ శబరిమాల. చెప్పాలంటే అక్కడ శబరిమాలలో బంగారం మెట్లతో చేస్తారంట, ఇక్కడ కూడా బంగారమే అనండి, కానీ ఇట్స్ నాట్ బంగారం. ఇక్కడ చాలామంది స్వాములు ఉన్నారు, ఇప్పుడు కనిపిస్తుంది కదా, చాలా అందంగా ఉంది. అసలు చూడండి, గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ డెకరేషన్ చూడంగానే. కొద్దిసేపు అయితే పూజ కూడా చేస్తారు, అక్కడ బెంచ్ పెడుతున్నారు, అది అయ్యప్ప స్వామి కోసమే. సో ఇదే అన్నట్టు ఇక్కడ భజన అన్నట్టు చాలామంది స్వాములు ఉన్నారు ఇక్కడ. భజన కూడా మంచిగా అవుతుంది, పూజ కూడా మంచిగా అవుతుంది, కానీ సూపర్ కదా గైస్. ఇట్లా ఇంత చిన్న స్పేస్లో ఇంతగానం డెకరేషన్ చేయడం. దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాంటివి చేస్తారు. మీకు కూడా దేవుడు అంటే ఇష్టం ఉన్నట్టు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆసమ్ కదా అసలుకి, ఫెంటాస్టిక్ డెకరేషన్. అక్కడ అయ్యప్ప స్వామిని కూడా పెట్టారు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను పదండి. సరే, అయ్యప్ప స్వామికి చేస్తున్న పూజ, అసలు విగ్రహం కూడా చాలా బాగుంది. స్వాములందరూ కలిసి అయ్యప్ప స్వామికి పూజ చేస్తున్నారు. పదండి చూద్దాం. ఇక్కడ ఒక స్వామి అడ్డుకున్నాడే, చూద్దామంటే ఆగండి చూపిస్తాను. స్వాములందరూ చూడండి, చాలా మంది ఉన్నారు కదా. అమ్మయ్య, స్వామి దొరుకుతున్నాడు. ఇప్పుడు కనిపిస్తున్నా మీకు, అదే అయ్యప్ప స్వామి అన్నట్టు. చాలా బాగుంది కదా గైస్. అంతా ఇట్లా గోల్డ్లా మెరుస్తూ అంతే. కాలనీలో ఇట్లా డెకరేట్ చేస్తారంటే మీరు ఊహించుకోండి. ఇంకా అసలు కాలనీలో ఇంత మంచిగా డెకరేట్ చేయగలరు ఎవరైనా? అది కూడా చాలా తక్కువ టైంలో చేసేసి నేను చూసినంత వరకు. బాగుంది కదా. సరే, పదండి. ఇంకా మంచి వ్యూ అనిపిస్తుంది లాస్ట్ టైం దానికని. ఇప్పుడైతే అందరు అడ్డుగా ఉంది, చాలా పెద్ద వేసారు గైస్. అసలుకి ఎవరో చాలా రిచ్ కిడ్స్ అనుకున్నా గైస్, అంటే చాలా బాగానే వేసారు గైస్. ఇంతగానో డెకరేషన్. సో ఇదే అన్నట్టు ఈరోజు వీడియో. ఐ హోప్ సో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ మీకు నచ్చిన అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.